తిరుమల లడ్డూ నాణ్యత వివాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో ప్రసాదాల్లో వాడే నెయ్యి, ఇతర సరుకుల క్వాలిటీపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. తప్పులు దాచి హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడిన జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం నిన్నారా మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టడం 40% ఓట్లున్నాయనేటువంటి ఒక ఇంకా కూడా ప్రజా వ్యతిరేక అభిప్రాయంతో మాట్లాడుతున్నారు. అలానే ఆయన భక్తుల మనోభావాలకి వ్యతిరేకంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నారని ఆయన మాట్లాడుతున్నారు. భక్తులకి తిరుపతిలో ఏం జరిగిందో అనేది అర్థమయ్యే జగన్ గారికి మనోభావాలు దెబ్బతిని 11 సీట్లు ఇచ్చారు. ఇంకా మరలా దీని మీద చంద్రబాబు నాయుడు గారి మనోభావాలు దెబ్బతీయడం ఏంటి? మిమ్మల్ని తీవ్రంగా కొమ్ములు కత్తిరించారు. ఈ ఒకే అంశం జగన్ ఇప్పుడైనా ఆలోచించమంటున్నాను నేను. మాజీ ముఖ్యమంత్రిని 320 రూపాయలకి 320 రూపాయలకి నెయ్యి దొరుకుతుందా మార్కెట్లో? ఇది బేసిక్.